ఇంకేం కదండి. మీకు మీటర్ దూరంలోనే కరోనా పొంచి ఉంది అనే విషయాన్ని ప్రతి మనిషి కూడా గమనంలో పెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు రిలాక్సేషన్స్ ఇచ్చినా గవర్నమెంట్ ఎవరు కూడా గతంలో లాగా పొమ్మని కాదు. ధైర్యంగా ఉండడం అంటే నిర్లక్ష్యంగా ఉండడం కాదు. ధైర్యంగా ఉండాలి, అది ఉందని తెలియాలి, దాంతో యుద్ధం చేస్తున్నామని తెలియాలి, దాన్ని ఓడించుకుంటూ ముందుకు పోవాలి తప్ప దాన్ని మీటర్ దూరంలో ఉంచుకుంటూ వెళ్ళాలి తప్ప దాన్ని అనవసరంగా ఇన్వైట్ చేయొద్దు, మన శరీరంలోకి దాడికి తెచ్చుకోవద్దు. మరి ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా చాలామంది మిత్రులు ఏదైతే లాక్డౌన్ వల్ల ప్రజలు రోజువారీ పని చేసుకొని ఇతర చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతుకున్న వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకు మేము కూడా మా వంతు వృధా భక్తిగా సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చేస్తున్నారు కూడా మేము కూడా వస్తామని చెప్పి చాలామంది ముందుకు వచ్చి వితరణ చేస్తాము. ఈరోజు మన సూర్యాపేటలో చాలా కార్యక్రమాలు చూసినాం. మనం ఇక్కడ గజ్వేల్ నుంచి శ్రేయోభిలాషి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర 200 మందికి ఆశలు పెట్టినాం. నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేసిపోయినారు. అదేవిధంగా సంజీవని చారిటబుల్ ట్రస్ట్ వారు, రెన్యూబుల్ ఎనర్జీ వారు, రెన్యూబుల్ పవర్ వారు, ఎస్ ఫౌండేషన్ వారి సహకారంతో దాదాపు 400 మంది పైగా ప్రైవేట్ టీచర్లకి నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మిత్రులు ప్రముఖ న్యాయవాది లక్ష్మల్లయ్య గారు వారి సహకారంతో మున్సిపల్ శానిటరీ సిబ్బందికి 5,000 గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరులో టీఆర్పీ టీచర్ మిత్రులు ఆశ వాళ్ళకి నిత్యావసర వస్తువులు చేయడం జరిగింది. అదేవిధంగా గౌడ ఉద్యోగ సంఘం మిత్రులు కూడా ఆర్ఐటీ ఆటం అనాథాశ్రమం ఏదైతే అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి నిత్యావసర సరుకులు కాకుండా ఆర్ఐటీ ఆటంలో వాళ్ళు ఏదైతే గోశాల నిర్వహిస్తున్నారో దానికి పశుగ్రాసం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేక మంది మిత్రులు ముందుకు వచ్చి వారి మిత్రులను ప్రదర్శించి అక్కడ ఆత్మకూరులో మాస్టర్లకు కూడా వారు కూడా ఇబ్బందులు ఉన్నారని చెప్పి ప్లేస్ నడవడం లేదు, చర్చలో పని లేవు కాబట్టి వారు కూడా ఇబ్బందులు ఉన్నారని చెప్పి వారికి సహకారం అందించడం జరిగింది. ఈ రకంగా ఎంతోమంది జాతర ముందుకు వచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇతరులకి ఆకర్షణ వారికి సాయపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాజంలో ఇది ఇంకా ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మున్సిపల్
పాల్గొంటుంది కూడా ఈరోజు శానిటైజర్ను వీధిలో స్ప్రే చేసేందుకు కావాల్సిన మిషన్ కూడా ఈరోజు యంత్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం బజార్ ఎంత ముందు ఎన్ని మెటీరియల్స్ సార్ రండి సార్ రమ్మన్నా ఒక నిమిషం ఏందని మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు వి మల్లన్న గారు అడ్వకేట్ గారు ఈరోజు వాళ్ళకు పోషకాహారం చాలా విలువైనది కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రాణాలను సైతం కరోనా వైరస్ పట్ల ప్రాణాలను సైతం పనంగా పెట్టి పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు పోషకాహారం చాలా అవసరం కాబట్టి ఈరోజు ఎగ్స్ ఒక 500 మందికి ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా కానీ ప్రజలకు మేము ఒక్కటే చెప్పేది విన్నవించుకునేది కూడా ప్రజలు లాక్డౌన్ 27వ తారీఖు దాకా కూడా 29వ తారీఖు దాకా కూడా ఉన్నది కాబట్టి ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రావద్దని నిత్యావసరాల కొరకే బయటికి రావాలని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా కూడా ఈరోజు మున్సిపాలిటీ నుంచి శానిటైజర్ హైపోక్లోరైడ్ అనే మిషన్ని కూడా మేము తెప్పియడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థమై ఈరోజు వైరస్ సూర్యాపేటలో ఎక్కువ ఉండడం మూలాన అయినా కూడా తగ్గుముఖం పట్టింది. అయినా ప్రజలకు గురించి వాళ్ళ ఆరోగ్య విషయాన్ని గురించి మేము ఈరోజు ఆ మిషన్ని తెప్పించడం మున్సిపాలిటీ ద్వారా తీసుకురావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆ మిషన్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. వారి చేతుల మీదుగా ప్రజలను ఒకటే మేము వేడుకున్నది ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఉండాలని మేము ప్రజలను వేడుకుంటున్నాం. దాతలు కూడా ఈరోజు సూర్యాపేట పట్టణం కానివ్వండి జిల్లా వ్యాప్తంగా కూడా దాతలు వారికి తోచిన విధంగా ముందుకు వచ్చి దాతలు సహాయం చేస్తుర్రు. అదేవిధంగా పేద ప్రజలను గుర్తించి ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రజలు ఎక్కువ శాతం బయటికి వెళ్ళొద్దు అని కూడా మేము ప్రజలకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఒకటి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేసిన మల్లన్న అన్నగారికి మరి కౌన్సిలర్ భరత్ గారికి మరియు అన్న శ్రీరామ్ గారికి ఎల్లమల్ల హుసేన్ గారికి హసేన్ అన్న గారికి అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమం మా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులను గుర్తించి ఇచ్చినందుకు వారికి నేను మా ఒక మున్సిపల్ చైర్పర్సన్గా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సూర్యాపేట మొబైల్ కొంచెం వెనక్కి పెట్టాను. నిందూరు రెడ్ జోన్లో ఉన్నప్పటికీ గత 15-16 రోజులుగా వరుసగా ఒక్కటి కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
ఓకే